కార్పొరేటర్లకు లాభాలు, ప్రజలకు కష్టాలు. ఇదే నా ప్రజాపాలన. సిపిఐ. మహబూబ్ నగర్ బద్లావ్ జరూరీ హై, మార్పు కావాలి నినాదంతో సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన జన చైతన్య యాత్ర మంగళవారం 2వ రోజుకు చేరుకుంది. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో జరిగిన జన చైతన్య యాత్రా సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బి బాలకృష్ణ గారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, వ్యవసాయ రంగ నిర్లక్ష్యం, రైతులకు ఎంఎస్పీకి చట్టబద్ధత ఇవ్వడం లేదు, గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారు, రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఢిల్లీ సరిహద్దుల్లో 750 మందికి పైగా రైతులు అమరులయ్యారని, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రాము, చాంద్ పాషా, పద్మ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ పట్టణ కార్యదర్శి ఇందిరా, ఏఐవైఎఫ్ జిల్లా కో కన్వీనర్ మహేష్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు జి సత్యనారాయణ రెడ్డి, హన్వాడ మండల కార్యదర్శి శంకర్ నాయక్, ఇన్సాఫ్ కమిటీ జిల్లా అధ్యక్షుడు రెహమాన్, తన్వీర్ రంజాద్, నవాజ్ రమేష్, అలీపూర్ టౌన్ పార్టీ నాయకులు, గూడు భాషా మండల కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి జరూరీ మార్పు కావాలని వాళ్ళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ బీజేపీ అనుసరించినటువంటి విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళ దేశవ్యాప్తంగా పాదయాత్రలు, ప్రజా జనచైతన్య యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాల్లో ఇవాళ 2వ రోజు హన్వాడ మండలికి రావడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఒకటే, భారతీయ జనతా పార్టీ ఏదైతే 2014 ముందు హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు 2014 ముందు ఏదైతే నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇవాళ 12 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలను ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని అంటుంది. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించండి అని, ఎంఎస్పీ ధర కూడా కల్పించనంటారు. గిట్టుబాటు ధర లేకపోగా ఇవాళ రైతులు పండించిన పంటకు సరైన ధర లేక ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ రోజు చూస్తూ ఉన్నాం, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే మీరు ఆ రోజు ఇవాళ నేను నల్లధనం ఉంది, ప్రపంచ బ్యాంకులో ఇవాళ నల్లధనం ఉంది, దాన్ని వెలికి తీస్తాను, ఇవాళ మీరు జీరో అకౌంట్లు తెరవండి, నేను మీకు 15 లక్షలు వేస్తానన్నారు. ఇవాళ 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు వేసిన పాపాన పోలేదు. కాబట్టి మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదని ఇవాళ మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు నిన్నగాకమన్నా నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ఇవాళ మీరు చూసే ఉంటారు. నీట్ పరీక్ష విద్యార్థులు ఒక నీట్ పరీక్ష రాయాలంటే కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం కోచింగ్ల పేరుతో ఇవాళ ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పడే కష్టాలకు మాకు జాబులు వస్తే మా తల్లిదండ్రులు సుఖపడతారని వాళ్ళు ఎన్నో ఆశలతో నీట్ పరీక్ష రాశారు. నీట్ పరీక్ష రాసిన తర్వాత ఇవాళ లీకేజ్ అయింది. లీకేజీ కారణం ఎవరు అని కూడా మేము అడుగుతా ఉన్నాం. లీకేజీ కారణంగా నిరుద్యోగ యువత ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏదైతే జంతర్ మంతర్ దగ్గర లక్షలాది మంది నిరుద్యోగులు ఇవాళ పట్టణం సిటీ నుండి ఇవాళ ఢిల్లీ నిరసన కార్యక్రమం చేపట్టారు. లక్షలాది నిరుద్యోగ యువత ఇవాళ నిరసన కార్యక్రమం చేపడితే ఇవాళ నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా గారు ఆ విద్యార్థులపైన లాఠీ చేయడం జరిగింది. బాహ్య వాయులతో వాళ్ళను విచ్చేసిన రక్తంగా కాళ్ళు చేతులు విడిపోతాయి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ మీ పిల్లలకి ఇవాళ నీట్ రాసి ఇవాళ లీకేజ్ అయితే ఎంత బాధపడతారో ఇవాళ తల్లిదండ్రుల బాధలు వర్ణాతీతం. ఆ నీట్ పరీక్షలో రాసిన విద్యార్థులు మళ్ళీ నీట్ లీకేజ్ అయింది, మళ్ళీ రాస్తే మాకు ర్యాంక్ వస్తుందో రాదని ఆ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం మీరు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఏ ఒక్క రోజైనా సందర్శించారని అడుగుతున్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తాం, ఏదైతే నీట్ పరీక్షలో విద్యార్థులు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారో ఆ విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వమే ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాలతో మాట్లాడి ఆ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. ఆ లాఠీ చార్జీకి బాధ్యుడైనటువంటి హోం మంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయాలని అడుగుతున్నాం. హోం మంత్రి వాళ్ళ దాస్కేపల్లి. మేము హన్వాడ మండలంలోకి సిపిఐ పార్టీ నుంచి ఎన్నో విధాలుగా నేను శంకర్ బాలకృష్ణ 26 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. అయినా మేము పేదల పట్ల ఏ పని చేయలేదు అని మేము వీక్గా ఉన్నావు అని అన్నావు ఇంతకుముందు. మేము ఎవరం వీక్గా లేము, ఈక్వల్గా లేము. ఖచ్చితంగా అన్యాయం ఉంటే న్యాయానికి మీరు కొట్లాడుతామంటావు. ఏ దానికైనా పేదల పట్ల మేము ఖచ్చితంగా కొట్లాడుతున్నాము. అక్కడ కోడంగల్ పోయి, కోడంగల్లో మా పార్టీ 100 సంవత్సరాల దినోత్సవం అయింది. అక్కడ పోయి బసీర్ అన్నను వెంకటన్నను కలిసి
అక్కడ నేను 100 సంవత్సరాల దినాలు పాల్గొని అక్కడ మన పేద రైతు ఒక బస్సు కింద బాబుని దొక్కిస్తే ఒక్క లాయరు వాళ్ళకి బాసటగా మీరు నిలిచిండ్రు. బాసుగా నిలిచి బసీర్ అన్న వెంకటన్న కలిసి ఆ దొంగ లాయర్ను పట్టుకొని వాడిని జైలుకోకుండా తీసుకొచ్చాము. అదేవిధంగా కోడంగల్ అలా జరిగింది. వనపర్తిలో కూడా ఒక ఆమెకు న్యాయం చేసి వచ్చినాం. ఇట్లా పేదల పట్ల ఎక్కడ ఏదైతే అన్యాయం జరుగుతుందో మా కమ్యూనిస్ట్ పార్టీ తప్పకుండా ఉంటుంది. ఈక్వల్గా ఉన్నామని మీరు ఎప్పుడు అనుకోవద్దు సార్. మీరు సిపిఐ పార్టీ సమస్యలు నెరవేర్చాలి అంటున్నారు కదా. ఉదాహరణకు నరేంద్ర మోడీ రైతు నల్ల చట్టాలను తెచ్చిండు. అవి ఎంత దారుణమైనవి. రోడ్డు పైన రైతులకు మేకులు అడ్డం పెట్టిండు. అప్పుడు ఎర్ర జెండాలే వాళ్ళకు అండగా నిలబడ్డాయి. ఇంకొకటి మహిళలకు 33% రిజర్వేషన్ అన్నాడు. దానికి డీలిమిటేషన్ బిల్లు ముడిపెట్టిండు. ఆ చిక్కుముడిని విప్పిందే కమ్యూనిస్టు పార్టీలు. ఉదాహరణకి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి యువతకు ఉద్యోగాలు లేవు, వాళ్ళు కాకరోజుల్లాగా అంటే పురుగుల్లాగా బయటికి వస్తున్నారు, బొద్దింకల్లాగా వాళ్ళు పరాన్న జీవులుగా ప్రజల మీద నడుస్తున్నారు అన్నాడు. అప్పుడు ఒక యువకుడు అభిజిత్ దీప్కే ఒక పోస్ట్ పెట్టినంతే ఆయనకు అండగా నిలబడ్డది మా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, వామపక్ష విద్యార్థి సంఘాలు. అక్కడ లాఠీలకు దెబ్బలు తిన్నారు, బాష్పవాయులకు వాళ్ళు బలైపోయినరు. అక్కడ ఏ విద్యార్థి సంఘాలలో కేవలం ఎర్ర జెండా బిడ్డలే అక్కడ గాయపడింది. కాబట్టి కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ నిరంతరం పోరాటం చేస్తుంది. మమ్మల్ని ఎన్నో రకాలుగా విమర్శిస్తారు, ఎన్నో మాట్లాడతారు. వాళ్ళలాగా మేము చండాలమైన భాష వాడము. మేము ఇలాగే పోరాటాలు చేస్తాము. 100 ఏళ్ళు కాదు, ఇంకా 1000 ఏళ్ళైనా మా పార్టీ ఇలాగే కొనసాగుతుంది. అంటే సిపిఐకి ఆదరణ పబ్లిక్లో ఎప్పటికీ ఉంది, ఇప్పటికి కూడా ఫ్యూచర్లో కూడా ఉంటుంది. దీన్ని నిలబడుకుంటే మీరు ఎట్లా చూస్తారు? 100% ఫ్యూచర్ ఇప్పుడే కదండి, ఫ్యూచర్ 1000 సంవత్సరాలు కాదు, 1,000,000 సంవత్సరాలైనా సిపిఐ పార్టీలో ఖచ్చితంగా ఆదరణ ఉంటుంది. అయితే ప్రజల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సిపిఐ పార్టీలో ఉన్న వాళ్ళు మొత్తం కమ్యూనిస్టు పార్టీ కాబట్టి కమ్యూనిస్టులు అని చెప్పేసి అడుగులలో తీసుకుపోయి నిర్మానుషంగా అంటే నిర్దాక్షిణంగా చంపేయడం జరుగుతుంది కదా. ఆ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏం చేస్తున్నారంటే వీళ్ళని చంపేసి కమ్యూనిస్టులు ప్రజలకు పనికిరానే